మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసి ధారూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసి ధారూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ రైతులను పరామర్శించడానికి వెళ్తూ సభలో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ రోజు 11 గంటల మీటింగ్ కూడా ఉంది. అయినప్పటికీ ఉదయం నుంచే పోలీసులు అటు హరీష్ రావు ఇంటి దగ్గర అటు సబితాందరెడ్డి నివాసం దగ్గర కూడా పూర్తిగా పోలీసులు మోహరించారు. గృహ నిర్బంధం చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. ఇదైతే పరిగి పర్యటనకు వెళ్లకుండా ఉండేందుకే ఉదయం నుంచి పోలీసులు హరీష్ రావు ఇంటి నివాసం దగ్గర పూర్తిగా మోహరించారు, గృహ నిర్బంధం చేశారు. అటు సబితాంద్రారెడ్డి ఇంటి దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ నేతలను ఇంటి వద్దే ఉండే విధంగా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, పరిగి నియోజకవర్గంలో కలాపూరు రాబోళ్ళు గ్రామాల్లో 1200 ఎకరాల ఇండస్ట్రియల్ భూముల సేకరణకు సంబంధించి స్థానిక రైతులు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తున్నారు. వారంతా కూడా మా పంట భూములను ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ల పేరుతోనే గుంజుకుంటుందని చెప్పేసి ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా వెళ్ళడానికి ఈ రోజు షెడ్యూల్ నిర్ణయిస్తున్నటువంటి హరీష్ రావుని, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, అదేవిధంగా పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు 11 గంటల సమయంలో అక్కడ సభకు వీరు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి వీరిని అరెస్ట్ చేసి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. వీరితో పాటు వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా పరిధికి సంబంధించినటువంటి పలువురు బీఆర్ఎస్ నాయకుల్ని ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేసినటువంటి పోలీసులు ఈ సభకు వెళ్లడం కోసం నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి పరిగి పోలీస్ స్టేషన్కి వెళ్లి కలాపూర్ రైతులంతా కూడా తమకు సభకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ పర్మిషన్ కోసం వెళ్ళినట్టు రైతులను కూడా నిన్న పోలీసులు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్బంధించారు. చాలా సేపు రైతులంతా కూడా అక్కడ ఆందోళన చేశారు. దాదాపుగా 1200 ఎకరాల భూముల్ని, ఈ పంట భూముల్ని ఇండస్ట్రియల్ పార్క్ల పేరుతోటి సేకరిస్తున్నారు. మాకు దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది, మాకు మద్దతుగా రావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులను రైతులు వేడుకున్న కూడా వారికి సంఘీభావంగా వెళ్ళడం కోసం షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. షెడ్యూల్ ఖరారు చేసుకుని రోజు ఉదయం వెళ్లాల్సి ఉన్నది. వెళ్లాల్సిన సమయంలోనే పెద్ద ఎత్తున పోలీసులు ఇటు కోకాపేటలో హరీష్ రావు నివాసానికి ఉన్నటువంటి పిలుస్తూ విలాస్ వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. బయటకు వెళ్లకుండా హరీష్ రావుని నిర్బంధం చేశారు. ఇటు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్నటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. వీరితో పాటు మరికొద్ది మంది ఇటు వికారాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు శివప్రసాద్ పటేల్ని, అదేవిధంగా ఇటు పరిగిలో మహేష్ రెడ్డిని అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్లకు ఆయనను తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ సిస్టమ్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇష్యూ జరుగుతుంది. పెద్దల భూములు వదిలేసి పేదల భూములను వాటిని భూసేకరణ పేరుతో లాక్కుంటున్నారు. వీటిని పారిశ్రామికవేత్తలకు కట్టపెడుతున్నారని చెప్పేసి కూడా రైతులంతా కూడా ఆందోళన చేస్తారు. వారికి మద్దతుగా వెళ్లి వారికి సంఘీభావం తెలుపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుని ఇటీవల కల్వకుర్తిలో కూడా పెద్ద ఎత్తున కూడా పేదల భూములను గుర్తుకోవడం కోసం భూసేకరణని టీజీఐఏసీ నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి భూస్వాముల భూములను పక్కన పెట్టి పేదల భూములను సేకరిస్తుందని చెప్పేసి కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది. వారికి మద్దతుగా కూడా వినాలని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇటు పరిగి నియోజకవర్గంలో కూడా సేమ్ అదే విధంగా పారిశ్రామిక వాడల పేరుతోటి ఇండస్ట్రియల్